మా డెమాన్ అనే పొలంలో మొలకలు వచ్చాయి. మొత్తానికి మామూలు మొలకలు కాదు, ఇంతేసి మొలకలు. ఆ మొలకలు ఇప్పుడు ఏం చేస్తారో పిలకల్లా అయిపోతాయో చూడాలి. సో దాని గురించి మాట్లాడదాం. ఏంది ఈ రమ్య వర్సెస్ డిమాన్ వర్సెస్ రీతు, మామూలుగా లేదు. ట్రయాంగిల్ బెర్ముడా ట్రయాంగిల్లో ఉంది. మాట్లాడదాం. అలాగే మ్యాడీ అని పిలుస్తున్నారు ముద్దుగా సంజన గారు మాధురి గారిని. మనం మ్యాడీ అని పిలుద్దామా? మ్యాడీ గారికి ఇచ్చి పడేసిన రితు మామూలుగా ఇచ్చి పడేయలేదు. హైలైట్ 2-3 దగ్గర గట్టిగా నవ్వుకున్నాను నిన్న. అంటే నిన్న జరిగిపోయింది పత్యాపారమే కదా ఇది. అంటే అది చూసినప్పుడు కాసేపు ఎలా అనిపించింది అంటే, చిన్నప్పుడు మా ఇంటి దగ్గర వాటర్ రాలేనప్పుడు వైజాగ్లో బిందులు గొడవలు అయ్యేమాట. ఆంటీస్ బిందులు గొడవలు, సేమ్ అరుపులు. ఎలాగంటే లిటరల్గా ఒక దగ్గర అరిసేది కదా ఏమో, ఏందబ్బా మంచి డైలాగు, నా హెల్త్ అని చెప్పి సేమ్ బిందులు గొడవలు గుర్తొచ్చే. మాట్లాడదాం. భరణీమాయ ఎందుకు కన్నింగ్ అని అంటానంటే, స్ట్రైట్ అవే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. భరణీది దివ్యది లొల్లైంది కదా. నన్ను అన్ని మాటలని నామినేట్ చేసింది నిన్ను. నువ్వు అంత హెల్ప్ చేసావు, ఒళ్ళు పడిపోయేలాగా జబ్బలు పడిపోయేలాగా, అయినా కూడా నేను నామినేట్ చేసింది. అలాంటిది రితుతో నువ్వు మాట్లాడుతున్నావు, జోకులు వేస్తున్నావు అని చెప్పి అన్నాడు కదా భరణి గారు ఫ్యాన్స్ వినండి, జాగ్రత్తగా వినాలి. మరి ఇలాంటి లాజిక్లే పిఆర్ గారు కూడా మీరు వెళ్ళి చెప్తున్నారు కదా. మరి అంటే నాన్నని అలా అన్నారు కదా, నువ్వు నాన్నని అన్న వాళ్ళతోనే నువ్వు మాట్లాడతావా అంటే, కూతుర్ని కూడా మాధురి గారు గట్టిగా చెక్కేశారు రెండు సార్లు, మోర్ దెన్ 2 ఇన్స్టెన్సెస్. మరి మీరేం చేశారు అక్కడ? మీరు ఏదో స్టాండో తీసుకోలేదు. తర్వాత ఇప్పుడు మీరు ఎన్నిసార్లు వెళ్ళి మా మ్యాడీ గారితో వెళ్ళి కలుపుతున్నారు, నవ్వుతున్నారు, స్ట్రాటజీలు చెప్తున్నారు, ఎలా ఆడాలో చెప్తున్నారు. మరి మీరు చేస్తే ఒకటి, ఆమె చేస్తే ఒకట. అంటే మీరు మాత్రం ఇలాగ దూతలాగా అందరితో మంచిగా మాట్లాడవచ్చు, అందరికీ వెళ్ళి స్ట్రాటజీలు ఇవ్వచ్చు, అందరి దగ్గర కలరింగ్ ఇవ్వచ్చు. ఈ అమ్మాయికి పాపం ఫీడ్బ్యాక్లు ఇస్తున్నారు, ఓన్లీ మీతోనే తిరుగుతుందని చెప్పి. ఈ అమ్మాయి మాత్రం మాట్లాడకూడదా? ఎంత హిపోక్రసీ సార్ అది. ఇప్పుడు వేసుకోండి భరణి గారి పేర్లు కామెంట్లు వేసుకోండి. ఓకే, లాజిక్ చెప్పాను, అందుకే మ్యాజిక్తో కొట్టడం. అలాగే రమ్య పట్టింది సార్ ఉడుంపట్టు భరణిని, సూపర్. ఫిజికల్ టాస్క్లు ఉంటే బాగున్నాను, కానీ అర్జున్ ఏమో తొంగున్నాడు. ఓకే, సో ఆ గేమ్లో నాకు అది నచ్చింది. ఆ గేమ్లో సాయి బాగా ఆడాడు, గౌరవ్ బాగా ఆడాడు, కానీ షుగర్ అనుకుంటా టీమ్మేట్స్తో కలిసి డెసిషన్ తీసుకోకుండా కొంచెం తుత్తరం ఉంది. అలాగే తనుజ వర్సెస్ ఇమాన్యుల్ ఏదో అవుతుంది, కారు చిచ్చు అవుతుంది. అందులో ఇమాన్యుల్ రైటా రాంగా అది మాట్లాడదాం. ఇంకా అంశాలు ఉన్నాయి, అన్ని అంశాలు కవర్ చేద్దాం. రన్నింగ్ కామెంటరీ వద్దు. నిన్నటి ఎపిసోడ్తో పోలిస్తే చాలా బెటర్ ఈరోజు ఎపిసోడ్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో అది ఇంకా మొదలు పెడదామా? సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, మోటివేషను హైప్ చేయండి. సబ్స్క్రైబ్ మై రివ్యూస్ అండ్ వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम क्या है? गौरव गुप्ता, పవన్ హై. ఇంక స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అవే కొలాయి గొడవలు. మ్యాటర్ ఏంద్రా అంటే, ఈ విషయంలో యాక్చువల్గా కట్ చేస్తారు. అది ఇంకా చాలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని డీల్ చేసే పద్ధతి నాకు నచ్చింది. కొంతమంది అంటారు పవన్ కళ్యాణ్ సేఫ్గా సైడ్ అయిపోయాడు. సేఫ్గా సైడ్ అవ్వలేదు, చాలా మెచ్యూరిటీతో హ్యాండిల్ చేశాడు. అక్కడ పవన్ కళ్యాణ్ కూడా అరిశాడు అనుకోండి, అప్పుడు ఆమె అస్త్రం ఫలించినట్టు. ఎవరు అస్త్రం? మన మ్యాడీ గారి అస్త్రం ఫలించినట్టు. కానీ అలా ఆ కోవలోకి వెళ్ళలేదు. మనోడికి షార్ట్ టెంపర్, కానీ కెప్టెను మనం కూడా అరిస్తే పెద్దదైపోతుంది అని తెలుసుకొని చాలా సున్నితంగా డీల్ చేశాడు. ఇంక రీతు అంటారు, అరే రీతుని సపోర్ట్ చేస్తానప్ప. అలా అరిచేసినప్పుడు మనం తగ్గకూడదు. మనం తగ్గితే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఎవరో ఒకరు ఇచ్చేయాలి. రీతు గట్టి ఇచ్చింది, మామూలుగా ఇవ్వలేదు. కంచు అయితే అమ్మూరు కంచు. ఎలాగంటే మాధురి గొడవ గుసగుసల గురించి ఆమె ఆమె ఏదైతే చెప్పారో 2 పాయింట్లు చాలా సెన్సిబుల్ పాయింట్స్ మాధురి గారు. కానీ ఎప్పుడైనా వినండి, ఆమెనే కాదు, మనం చెప్పే పాయింట్లు సెన్సిబుల్గా అటుపక్కలకి అసలు ఫస్ట్ కన్వే అవ్వాలంటే చాలా అది చెప్పే విధానం ఉంటుంది. ఇప్పుడు ఆమెకి 2 పెయిన్ ఏరియాస్. సో ఏం చెప్పారు? నిద్ర పట్టడం లేదు, కొత్తగానే వచ్చారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. లైట్లు ఆఫ్ చేసిన తర్వాత మీరు గుసగుసలు ఆడొద్దు, అదే మాట్లాడద్దు, మీ మాటల వల్ల మాకు నిద్ర పట్టట్లేదు, అది రూల్ కదా. నెక్స్ట్ అలాగే తెల్లవారుజామున పాట వచ్చేంతవరకు బెడ్రూమ్లో మాట్లాడొద్దు, దానివల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ పాయింట్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. ఈ 2 ఏ ప్రాబ్లం ఏంటి? గుసగుసలు అనుకుంటారో మాటల వల్ల. ఇది చెప్పే విధానం ఉంటుంది. బట్ ఆమె ఎంత అద్భుతంగా చెప్పారు, చాలా యారగెంట్గా చెప్పారు కదా. అహంకారంతో బీపీ వచ్చినట్టు గట్టిగా అరిస్తే ఎవడు వినడు. ఎవడు వినకపోగా ఆమె చెప్పే పాయింట్ మైనస్ అయిపోతుంది, అంటే డైల్యూట్ అయిపోతుంది. పాయింట్ వర్త్ పాయింట్ మాట్లాడుకోండి. అయితే
మెల్లిగా మాట్లాడుకోండి, లేదా బయటికి వెళ్ళి బెడ్రూమ్లో కాకుండా బయట కామన్ ఏరియాలోనో లేకపోతే గార్డెన్ ఏరియాలో మాట్లాడుకోండి. అలాగే మార్నింగ్ త్వరగా లెగిసిపోయిన ఉన్న వాళ్ళు అంటే బయట మెల్లిగా వెళ్ళి మాట్లాడుకుని బెడ్రూమ్లో నిద్ర ఇంపార్టెంట్. చాలామందికి కొంతమందికి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, 7 అట్లీస్ట్ 6-7 అవర్స్ స్లీప్ ఉండాలి, ఎందుకంటే మధ్యలో డిస్టర్బ్ అయితే పట్టదు కాబట్టి. బట్ ఈమె అరుస్తున్నారు, కరుస్తున్నారు, అలా అయితే దొబ్బదు కదా. అలాంటప్పుడు గట్టిగా అటాక్ ఇచ్చింది రితు చౌదరి. బాగా అనిపించింది. డైలాగులు రాసుకున్నా, కొన్ని డైలాగులు, కొన్ని ఇలాంటి ముత్యాలు రాసుకోవాలి. రీతు ఎందుకు అరుస్తుంది మాట మామూలుగా. బిగ్ బాస్ రూలు మాట్లాడకూడదు, మాట్లాడితే వెళ్ళిపోండి, బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, అవతలపో అన్నట్టు మాట్లాడుతుంది. ఎందుకు మరిత్తరీలు రీతు ఎందుకు అరుస్తున్నారు? ప్రాబ్లం ఉందా? ట్యాబ్లెట్ వేసుకుని అంటే గట్టిగా అక్కడ ఆమెకి ఇంకా ట్రిప్ అయిపోయింది. మామూలుగానే ఆమె ట్రిగ్గర్ రాణిలా ఉన్నారు. ఈ డైలాగ్కి ఎందుకు అరుస్తున్నారు ట్యాబ్లెట్ వేసుకొనగానే ఇంకా రెచ్చిపోయారు. నా హెల్త్ అని చెప్పి వీకిసుకుంటున్నారు అనమాట. బిగ్ బాస్ రూల్ ఇది ఏడుంది బిగ్ బాస్ రూలు? బొక్కలో బిగ్ బాస్ రూలు. అసలైన బిగ్ బాస్ రూలే మీరు పట్టించుకోవట్లేదు కదా. నామినేషన్ల గురించి మాట్లాడకూడదు అంటే మీరు ఏకంగా మాట్లాడుకుంటున్నారు. ఏ పాయింట్లు ఎవరు ఎలా చెప్పుకోవాలో పంచుకున్నారు. ఇది నీది, ఇది నాది అన్నట్టు ఏడుంది బిగ్ బాస్ రూలు. బట్ ఆ మరిచినప్పుడు ఏందో నా హెల్త్ అప్పుడు రితు చౌదరి అలా అరవకండి, అలా అరిస్తేనే హెల్త్ పాడైపోద్దంట. మళ్ళీ పంచ్ తీసుకోలేకపోతున్నారు. ఎక్కడ ఉంది రూలు అంటే బిగ్ బాస్ రూల్ ఉందంటే ఎక్కువ మాట్లాడక పడుకున్నప్పుడు నవ్వితే ఊరుకోను, కడిగేస్తాను, చెరిపేస్తాను అంటే వాళ్ళు ఏమైనా చిన్న పిల్లల యూకేజీ ఎల్కేజీల వాళ్ళకి నోరు ఉంది కదా. ఇలా రితు లాంటి వాళ్ళు మీద పడిపోతారు, అనవసరం పరుగుపోదు. ఏం మాట్లాడుతున్నావు అని అరుస్తుంది అక్క. రితు మళ్ళీ పంచ్, మూడో పంచ్, తెలుగు మాట్లాడుతుందంట. 3 పంచులు మీరు గమనించారో లేదు. ఒకటి బీపీతో కొట్టుకుంటుంటే ట్యాబ్లెట్ వేసుకో, ఇంకోటి ట్యాబ్లెట్ వేసుకో, ట్యాబ్లెట్ వేసుకో, నా హెల్త్ అంటే అదే మీ హెల్తే పాడైపోద్ది అరిస్తే అన్నావు. ఏం మాట్లాడుతున్నావు తెలుగు. 3 పంచులు సార్. నాకైతే అందుకే రాసుకున్నా. హిలేరియస్గా అనిపించింది. ఏమైనా ఎంత సైకోగా తయారయ్యామంటే ఇలాంటి సైకో గొడవల్లో నాకు ఇలాంటి ఆస్వాదిస్తాను నేను. బిందుల గొడవల దగ్గర కూడా నేను ఆస్వాదించుకోను. అలా సైన్ నుంచి చూసుకొని కొట్టుకొని నేను అది మధ్యలో ఇదంతా అయిపోయింది. పవన్ కళ్యాణ్ వచ్చి పద్ధతిగా నేనైతే రూల్ మార్చను అని చెప్పి అంటే లైవ్లో ఉంటుంది, ఇక్కడ డైలాగ్ వేయలేదు. గుసగుసలకి మాట్లాడుకునే దానికి అరిచేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అది మనం తెలుసుకోవాలి అని చెప్పి మంచిగా రూల్ పెట్టాడు. అంత అయిపోయింది, సార్ట్అవుట్ అయిపోయిన తర్వాత రాము వచ్చి నేనే మంచివాడిని, నేనే ఉత్తముని అన్నట్టు చెప్తే ఎవరికైనా కాలేదు అక్కడ. అందుకే అందరికీ కాలింది, అందరూ క్లాస్ స్పీకరు. ఇందులో నాకు కూడా ఎందుకు అవసరం లేని దగ్గర ఎందుకు నువ్వు అవసరం అయిన ఉన్న దగ్గర వాయిస్ అవుట్ చేయలే. కానీ ఇప్పుడు అంతా సార్ట్ అవుట్ అయిపోయి ఒక తీర్పు, ఒక ఏలియన్స్ ఏదో వచ్చిన తర్వాత అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. తర్వాత టిఫిన్ లంచ్ వచ్చి స్కిప్ చేస్తా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ చేస్తారు. బిగ్ బాస్ మొత్తం అందిస్తారు. తర్వాత ఫుడ్ వేస్ట్ అయిందని వాళ్ళకి అనిపించింది. తర్వాత లిమిటెడ్గా చెప్పుకున్నారు, తిన్నారు, ఆస్వాదిస్తారు. మీకు ఆల్రెడీ ఇందాక వీడియోలో చెప్పాను కదా. ఈరోజు లైవ్లో ఐస్ క్రీము సంజనాకి తినేస్తుంది దొంగచాటుగా, రితు ఏమో పిజ్జా తినేస్తుంది అంటే. సో పవర్ తీసేస్తారు, హ్యాపీగా ఫీల్ అవ్వండి. సో చాలామంది అనుకుంటున్నారు కదా అసలు ఎందుకు ఇది ఇచ్చారు అని. అంటే వీళ్ళు మేపడం కోసం అని కాదు. హౌస్లో మిగిలిన 14 మెంబర్స్ ఫుల్ క్రేవింగ్స్తో ఉంటారు. వాళ్ళకి అసలు చికెనే రావట్లే. నార్మల్ బేసిక్గా ప్రతి సీజన్లో వారంకి ఒకసారి వస్తుంది. వాళ్ళకి చికెన్ రావట్లే, ఏం రావట్లే. ఒక పర్సన్ మొత్తం అంత ఫుడ్, మంచి ఫుడ్ తింటున్నారు, ఆరోమా అదంతా కనబడుతుంది కదా. అప్పుడు వీళ్ళు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు, ఇలా మెంటల్ స్థితి ఎలా ఉంటుంది. ఇప్పుడు రమ్య తింటుంది కదా, రమ్య మీద కోపం తెచ్చుకుంటారా? సో ఆ క్యాలిక్యులేషన్స్ కోసం పెట్టిన టాస్క్ అది. డౌట్ వస్తుంది కదా చాలామందికి ఎందుకు ఇచ్చారు ఈ పవర్ అని. అందుకు తర్వాత సాయి శ్రీనివాస్ ఇమాన్యుయల్తో చెప్తారన్నమాట. ఎవరి గురించి? మన మ్యాడీ గురించి. ఆమె ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్గా క్రాషే, టేక్ ఆఫ్, ల్యాండింగ్, దిగడాలు ఏమి ఉండవు. ఆమె ఆల్రెడీ ఒక మోటోతో వచ్చారు ఫైట్ చేద్దాం అని చెప్పి. అర్థమైపోతుంది మనం దాని తగ్గట్టు ఆడుకోలేను. వెరీ గుడ్. కుర్రోడు బాగా అనాలిసిస్ చేస్తున్నాడు, బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు, టాస్కులు కూడా బాగా ఆడుతున్నాడు. ఫ్యూచర్ ఉందనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్లో ఈ అబ్బాయి సాయి గురించి. తర్వాత రాము బర్నీతోని యాక్చువల్గా రాము అని రాశాను కానీ ఇది ఇది రాముదే. రాము కంటే ముందు ఇమాన్యుయల్ చెప్పాలి. ఇమాన్యుయల్కి అయితే తనూజతో పడట్లేదు. ఎందుకో చెప్పా, మొన్న మిడ్ నైట్ గుసగుసలో చెప్పినట్టున్నా. ఇమాన్యుయల్ మొన్న వైల్డ్ కార్డులు వచ్చే వరకు ఇమాన్యుయల్ టాప్ అని బిలీవ్ చేశాడు. అలాగే అప్రిసియేషన్లు వచ్చాయి, గోల్డ్ స్టార్లు, ఇమ్యూనిటీలు అన్నీ వచ్చాయి. బట్ ఎప్పుడైతే వైల్డ్ కార్డులు వచ్చారో వాళ్ళు చెప్పేశారు తనూజే టాప్ ఉందని. మనోడు అది తీసుకోలేకపోతున్నాడు. ఏంటి నేను ఎంత కష్టపడి ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినా, ఎంత చేసినా, ఇన్ని టాస్క్లు అన్నా నేను లేను
జస్ట్ ఒక ఫేక్ బాండ్ క్రియేట్ చేసుకొని ఇలాగా నాన్న అని చేస్తూ ఇది కంటిన్యూ చేస్తే ఆ వల్ల ఉందని అది డైజెస్ట్ చేసుకోలేక ఇలా రియాక్ట్ అవుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆ స్క్రీన్ ప్లే నుంచి ఈ స్క్రీన్ ప్లేకి ఎందుకు వచ్చామంటే డాక్టర్లు కనెక్ట్ చేసి చెప్తున్నారు. ఇప్పుడు బెడ్రూమ్లో వాళ్ళు గుసగుసలు ఆడినప్పుడు తనుజ అరిసింది, దానికి మనవాడు హట్టే తర్వాత రోజు లైట్గా గొడవ అందుకున్నాడు, ఎందుకు అలా అరుస్తున్నావు అని ఇది అయింది కదా. నేనేమంటా అంటే నేను తనుజ అరవడం రైట్ అని చెప్పట్లే, రాంగ్ ఎవరికైనా మనసు బాధగానే హట్టింగ్గానే ఉంటుంది. దీనికంట బొచ్చుడు సాలు దీనికంట పెద్ద టోన్తో అరిసింది వైల్డ్ కార్డులు రాకముందు. అప్పుడు ఈ రియాక్షన్ రాలే, ఇప్పుడు ఎందుకు వచ్చింది అది నేను డాక్టర్లు కనెక్ట్ చేసి చెప్తున్నాను. మేబీ జలస్ ఫీల్ అవుతున్నాడో ఏం ఫీల్ అవుతున్నాడో, ఎలాగా ఆమె నన్ను దాటి వనలో ఉంది అది స్పష్టంగా తెలుస్తుంది. ఆ బ్యాక్ బిచ్చింగ్లో అన్నింటిలో తెలుస్తుంది అది. ఇంకోటి ఇమాన్యుయల్ని చూసిన డిమోను పవను పాపం వీళ్ళు ముగ్గురు అండ్ రీతుని ఇంకెవరినో మిస్ అయినబ్బా, మోస్ట్లీ వీళ్ళు నలుగురిని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ఈ వారం ఏమీ లేవు టాస్క్లు వీళ్ళకి, ఈ వారం ఏమీ లేవు. ఇమాన్యుయల్ మరీ దారుణం, మొన్న వారం ఇమ్యూనిటీ టాస్క్ గెలిచినప్పటి నుంచి ఒక 10 రోజుల నుంచి ఏమీ లేవు. ఎందుకు అలా చేస్తున్నాడో నాకు బిగ్ బాస్ అర్థం కాదు. వీళ్ళకి స్కోప్ ఇవ్వాలి కదా, అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అని చెప్పి ఇంకెలాగా మరీ ఇలా పక్కన పడేస్తారా చెప్పాలనిపించింది. తర్వాత రమ్య ఆర్డర్లు అన్నీ ఇచ్చేసి నాకు ఐస్ క్రీమ్ కూడా ఇవ్వండి బిగ్ బాస్, ఐస్ క్రీమ్ లేకపోతే నిద్ర పట్టదు. ఇప్పుడు ఈ బొక్కలో పవర్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంది? ఐస్ క్రీమ్ కాదు కదా, ఐస్ క్రీమ్లో స్పూన్ కూడా ఇవ్వడు బిగ్ బాస్. రాము ఇంకోటి చెప్తాడు బర్నీకి, కళ్యాణ్ వచ్చాక మీతో తగ్గించింది తనుజ అంటే కూడా రాము పడట్లేదు, అందుకే ఇన్పుట్స్. కానీ ఏదో నేమ్సేక్ మాట్లాడుతుంది, ఎందుకంటే ఆడియన్స్కి తెలిసిపోతుంది కదా, వచ్చిన వెంటనే ఇలాగ తెలుసుకొని ఇలాగ మాట్లాడిపోతే బాగోదని చెప్పి ఆ ఇన్పుట్స్ తండ్రికి చెప్తున్నారు. తండ్రి విల్ నాట్ చేంజ్. తర్వాత భరణి దివ్య డిస్కషన్, ఇదే ఇందా నేను చెప్పాను కదా, బాగా హిపోక్రైట్లో అనిపించాడు భరణి. నేను చెప్పాను కదా లాజిక్, ఓకే ఈయన పాయింట్ బాగానే ఉంది. నువ్వు మన శత్రువులతో ఎలాగా అంత జోక్లేసి ఆస్వాదిస్తావు, ఆ శత్రువు నిన్ను నామినేట్ చేసింది, నన్ను నామినేట్ చేసింది, మన గురించి రాంగ్గా మాట్లాడింది, ఇన్ని చేసినప్పుడు అలా ఎలా మాట్లాడుతావు అది నాకు హట్టింగ్గా ఉంది. నేను నిన్నేం కంట్రోల్ చేయట్లేదు, నీ మంచి కోసమే చెప్పా. కంట్రోల్ చేయట్లేదు అంటున్నారు కానీ ఇది కంట్రోలే, మంచి కోసం చెప్తున్నారు అన్నాడు. ఇందులో ఏం మంచి ఉంది? నిజంగా మీరు ఆమెను కూతురులాగో చెల్లిలాగో ఫీల్ అయితే ఆమె ఓపెన్గా అందరితో మాట్లాడుతుంది కాబట్టి వదిలేయాలి. ఎందుకంటే ఆమెకు వచ్చిన అన్ని ఫీడ్బ్యాక్లు ఆల్మోస్ట్ అందరూ చెప్తుంది ఏంటంటే, మీరు కావాలని తనూజని సైడ్ చేసి ఆ ప్లేస్లో ఆ బొకాడియో బాండ్ బర్నీ గారితో పెట్టుకుంటున్నారు, మీరు ఎవరితో కనబడట్లేదు అన్న తర్వాత ఆ అమ్మాయి అది మార్చుకొని అందరితో మాట్లాడుతున్నప్పుడు అది పాజిటివ్ సైడ్ కింద తీసుకోవాలి. ఇంక ఇందులో మంచి ఏముంది? ఇంకా మీరు చెడు చెప్తున్నారు, కంట్రోల్ చేయట్లేదని చెప్పి మీరు మాట్లాడొద్దు అంటున్నారు. అట్ ద సేమ్ టైం మీకు సేమ్ ఇందాక నేనే ఎగ్జాంపుల్ అదే కదా, అదే అమ్మాయి మీద మీరు కూతురు అనుకుంటున్నారో చెల్లి అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారు, మీకు నిజంగా అంత లవ్ ఎఫెక్షన్ ఉంటే ఆ మాధురి గారు అంత ఎక్కేసినప్పుడు ఒక్కసారైనా స్టాండ్ తీసుకున్నారా సార్? మీరు నిజంగా మీరు ఆమెను కూతురు కానీ చెల్లి అనుకుంటే తీసుకోలే, పోనీ స్టాండ్ తీసుకోపోయినా పర్లే, పోనీ సేఫ్గా ఆడేశారు అనుకుందాం. మరి ఆమెతో మీరు ముచ్చట్లు పెడుతున్నారు సార్, జోకులు వేసుకుంటున్నారు, స్ట్రాటజీలు చెప్తున్నారు, ఆమెకి ఎలా ఆడాలో కూడా చెప్తున్నారు. మరి ఇదేంటి సార్? మరి అమ్మాయి అన్నదా మిమ్మల్ని? అన్న మరి నన్ను అంత తిట్టింది, అన్ని వేసుకుంది కావాలని చెప్పి మీరు ఆవిడతో మాట్లాడుతున్నారు, జోకులు వేసుకుంటున్నారని తప్పు. ఇదే హిపోక్రసీ, ఇదే హిపోక్రైట్ అంటే. నాకు అందుకే బర్నీ నచ్చడు. బర్నీ ఎందుకురా నచ్చడు అంటే, ఇలాంటివి బొచ్చుడు మాట్లాడుకుంటూ పోతే తెల్లవారుజాము మాట్లాడతాను నేను. ఎగ్జాంపుల్స్ బర్నీ పిఆర్ల ముఖం ఎక్కడెట్టుకోలో తెలియదు వాళ్ళకి. మళ్ళీ ఏమన్నా బర్నీ గారిని ఎందుకు సార్ అలాంటే, ఇదే దీనికి జస్టిఫికేషన్ ఇవ్వండి. అన్నీ మాట్లాడిచ్చు అందరితోని, సేమ్ ఎగ్జాంపుల్, దానికి నాకు ఆన్సర్ ఇవ్వండి. పాప అమ్మాయి ఏడిచింది, ఇక్కడ ఏడుపు జెన్యున్గానే అనిపించింది. ఎవరు ఓపెన్ అప్ అవ్వట్లేని మాట్లాడారు, ఇంకా అందుకే మాట్లాడిన. ఇంకా నాకు బాధకరం ఏంటంటే మీరు అర్థం చేసుకోలేదు చూసారా నాకు అని చెప్పి ఆమె ఏడిచింది. అన్నీ కూడా ఏడిచినట్టు కనిపించింది, నాకు కనిపించలేదు సరిగ్గా. ఓకే ఏడిచినా కూడా ఫెయిర్ ఎనఫ్. బట్ బర్నీ ఏవైతే మాట్లాడాడో అబ్బాయి నచ్చలే. మీకేమనిపించింది చెప్పండి. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, 5 స్టార్మ్లు అందరికీ కెప్టెన్సీ కంటెండర్స్ ఎక్సెప్ట్ నిఖిల్, బికాజ్ ఆయనకు ఆల్రెడీ పవర్ ఉంది కాబట్టి. సో వీళ్ళు వచ్చేసరికి 5 సెలెక్ట్ చేసుకోవాలి. నేనేమంటాను అంటే, ఓకే స్ట్రాటజీలు ఉంటాయి, నేను చెప్పాను కదా, స్ట్రాటజీల్లో కొన్ని స్ట్రాటజీలు జనాలకు నచ్చితే కొన్ని జనాలకు నచ్చవు. జనాలకు నచ్చిన మెజారిటీ ఆఫ్ స్ట్రాటజీ ఏందో తెలుసా? ఇప్పుడు నేను కంప్లీట్ వీక్ ప్లేయర్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకుని ఇది పక్క స్ట్రాంగ్ ప్లేయర్లు ఉంచుకొని, అది నచ్చదు. వీళ్ళు చేసింది అదే. సరే మీ దగ్గర పో నిఖిల్ లేకపోయినా గౌరవం ఉన్నాడు, సాయి ఉన్నాడు, రమ్య ఈక్వల్ టు మెన్ అలాగే ఉంది, మ్యాన్ స్ట్రాంగ్ ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం వల్నరబుల్గా ఆ అమ్మాయి పేరేంటి అయ్యేషాను మాధురి ఉన్నారు. మీరు అప్పుడు అట్లీస్ట్ ఇమాన్యుయల్ అయినా తీసుకోవచ్చు కదా, ఇంకో అబ్బాయి కింద తీసుకోలేదు. సరే మీరు అబ్బాయిలు కూడా తీసుకోవద్దు, అమ్మాయిలు అయినా సరే మీరు అంత భయపడ్డారు, ఎంత సేఫ్గా ఆడారంటే రితుని కూడా తీసుకోలే, రితు స్ట్రాంగ్గా ఆడుతుందని చెప్పి మీరు కంప్లీట్ వీక్ ప్లేయర్లు పట్టుకొని వచ్చారు. సారీ టు సే దిస్ ఫిజికల్గా. అదే మాట ఆ ఆటలో విన్ వచ్చినా ఏమైనా మజా వస్తుంది. ఇప్పుడు ఈరోజు మీరు విన్ అయ్యారు,
ఏమైనా ఎక్సైట్మెంట్ ఉంటుందా? ఇప్పుడు ఆడియన్స్ మీకు చెప్పండి, మీకు ఏమైనా ఎక్సైట్మెంట్ వచ్చిందా? వాళ్ళు క్లీన్ స్వీప్ కొట్టేశారు, విన్ అయిపోయింది, సూపర్. కానీ ఏమైనా మజా వచ్చిందా? రాదు. ఎందుకు వస్తుంది? వీక్ ప్లేయర్లు పెట్టుకొని గెలిచేస్తే అది కూడా ఒక గేమేనా? అట్లీస్ట్ ఒక మోడరేట్ ప్లేయర్స్ నేను పెట్టుకోలేదు, చెప్పాను కదా, అట్లీస్ట్ ఎమాన్యుయల్నో రీతునో పెట్టుకోలేదు కదా. నేనేమి డెమాన్ పవన్ కళ్యాణ్ పెట్టుకోమనట్లేదే. అట్లీస్ట్ ఆడవాళ్ళు కూడా ఒక స్ట్రాంగ్ అమ్మాయిలు కూడా వద్దు. అదే సుమన్ శెట్టి, భరణి అబ్బాయిలు జస్ట్ ఎవరినో సంజన తీసి రీతుని పెట్టచ్చు కదా. అలా అది ఒక విన్ కాదు. విన్ వస్తుంది, బట్ దట్ విన్ డజంట్ బ్రింగ్ ఎనీ ఏమంటారు ఆ హ్యాపీనెస్ కాదు కదా. ఇవే ఊపు రాదు, నాకైతే రాదు. అలాంటి విన్లు వేస్ట్. సో అక్కడ నాకు నచ్చలేదు అది స్ట్రాటజీ. కొంతమంది అది మంచి స్ట్రాటజీ అని కూడా అంటారు, బట్ ఐ డిఫర్ యువర్ ఒపీనియన్. ఎండ్ ఆఫ్ ద ఒపీనియన్స్ మారుతాయి, బట్ ఇది నా ఒపీనియన్ అంతే. సో అది అవుతుంది. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు దివ్య, భరణి, తనుజ, సంజన, సుమన్ శెట్టి. సూపర్, అర్థమైపోయింది అక్కడే. తర్వాత అయేషా ఏమో రితుకి ఏం చెప్తుందంటే, నీ స్ట్రాటజీ నాకు నచ్చలేదు, ఎందుకు సెలెక్ట్ చేయలేదో చెప్తుంది. బొకాడియా రీజన్ అన్నీ, నీ స్ట్రాటజీ నాకు నచ్చలేదు, నువ్వు ఫౌల్ గేమ్ ఆడేవు, తర్వాత ఫ్లోరా సీనిగర్ దగ్గర కూడా అది వచ్చావు, ఓకే, ఎండ్ ఆఫ్ ద అది నీ స్ట్రాటజీ, నువ్వు ఆడితే ఏమో నాకు దెబ్బలు తగలొచ్చావు. 2-3 రోజుల ముందు వచ్చి పొటెన్షియల్ ప్లేయర్ ఉండాలి అన్నారు. మరి ఆ అక్క అంత పొటెన్షియల్ ప్లేయరే కదా, గేమ్లు గట్టిగా ఆడుతుంది కదా, తీసుకోవాలి కదా. ఇవే డబల్ టంగ్. అందరూ వైల్డ్ కార్డులు అలానే ఉన్నారు. బాండులు వద్దు అని చెప్పి మా మాదిరిగా రేట్ చేస్తున్నారు, దివ్య టీంలో సెలెక్ట్ చేసుకోలేదని. ఈరోజు చెప్తున్నాను నేను. ఈ ఐఏఎస్ వచ్చేసి పొటెన్షియల్ క్యాండిడేట్ కావాలని చెప్పి వీక్ ప్లేయర్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకెవరు మిగిలేరు? ఆ రమ్య కూడా అంతే. ఇంకెందుకులేండి టాస్క్, అదొక టైప్ ఆఫ్ ఫుట్బాల్ టాస్క్. కానీ కాలు యూజ్ చేయకూడదు, కాలుతో తినకూడదు, ఎసరకూడదు. ఇటుపక్క 5, ఇటుపక్క 4 ఉంటారు, ఇటుపక్క 4 ఉంటారు. గోల్ కీపరు ప్రతిసారి ఎవరైతే ఆ బాల్ తీసుకెళ్ళి అందులో పడియాలి. ఆబ్వియస్గా తెలిసిపోతుంది కదా, అక్కడ పవర్ ఉంది, మజిల్ పవర్ ఉంది, వాళ్ళే గెలుస్తారు. వాళ్ళే క్లీన్ స్వీప్ కొట్టేశారు. ఇందులో హైలైట్స్ ఏంటంటే భరణిని ఫస్ట్ రమ్య హోల్డ్ చేసే విధానం జలగలా పట్టింది. మొసలు పడతారు చూసా, మొసలు పట్టు అలా పట్టింది. కదలలేపాడు భరణిమే, కదలలేపాడు. అలా ఉంటుంది మరి జిమ్ పవర్, మామూలుగా ఉండదు. సో ఫస్ట్ నుంచి వాళ్ళు ఇంకా గెలుస్తూనే ఉన్నారు. ఎవ్రీ రౌండ్ ఒక్కొక్కరిని తీసేయాలి, స్ట్రాంగ్ అలా తీసుకెళ్తూ వెళ్ళిపోయారు. భరణిని తీసుకెళ్ళిపోయారు, తర్వాత దివ్యని, తర్వాత సంజనని, అలాగే లాస్ట్లో తనుజని, చివరికి సుమన్ శెట్టి పొటెన్షియల్ ప్లేయర్ లాస్ట్లో ఉంచారు. సో ఈ ఆటలో నేను గమనించింది, రమ్య సూపర్గా ఆడింది. సాయి ఓవరాల్గా చూస్తే సాయి సూపర్గా ఆడాడు, చాలా బాగా ఆడాడు, దెబ్బలు కూడా తగిలించుకున్నాడు. గౌరవ్ బాగా ఆడాడు, కానీ డెసిషన్ మేకింగ్లో పూరుకున్నాడు. తుత్తర అది టీమ్ గేమ్, టీంని కన్సిడర్ చేయకుండా చెప్పేసి ఇది తనుజని తీసి ఇది తీసి అని. టీంతో మాట్లాడాలి కదా బ్రో, అది 1-on-1 గేమ్, ఇండివిజువల్ గేమ్ కాదు కదా అది. బట్ బాగా ఆడాడు. ఇంకా అటుపక్క బాగా వీక్గా ఉన్నారు కాబట్టి చివరికి సుమన్ శెట్టి మిగిలాడు అంతే. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు 5 ప్లస్ సుమన్ శెట్టి 6 కెప్టెన్సీ కంటెండర్స్. నిఖిల్ ఎందుకు పిల్లరాయదు అంటే నిఖిల్ ఆల్రెడీ కంటెండర్. వీళ్ళు 6 మళ్ళీ సార్ట్అవుట్ అయిపోయిన తర్వాత చెప్తారు, ఈరోజు అదే జరిగింది, అది తెస్తా మళ్ళీ మీకు మిక్స్ అయిపోతుంది తేవట్లే. సో ఇది అయింది. ఇది అయిన తర్వాత ఇది మంచిది. డెమాన్ పవన్కి రమ్య మంచిగా ఏందో బిగ్ బాస్ కూడా అలౌ చేస్తుంది. స్ట్రైట్ అవి చెప్పింది ఏమంటే, డెమాన్ అంటే రమ్యని ఆ డిసైడ్ నుంచి ఏమైనా జెన్యూన్గా అనిపించట్లేదని. ఏడ జెన్యూన్ నీకు తెలిసేది, దరిద్రం ఏంటంటే అడగడం తప్ప. రమ్య అంటే చాలా బ్యాడ్గా ఉంది, అంతకుమించి నన్ను అడక్క అంటే ఇంకా అక్కడే నోరు మూసుకొని ఇంకా కట్ చేసేయాలి. కానీ కట్ చేస్తున్నాడంటే పూర్తి స్థాయిలో కట్ చేయలేకపోతున్నాడు పాపం. లైవ్లో చూస్తున్నాను కదా, అది ఏ రోజైతే కట్ చేస్తాడో అప్పుడు నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అది నేను చెప్పదలుచుకుంది. నువ్వు ఏడ్చే విందాక లవ్వు నాకు తెలిసేది. ఎవరు రమ్య, నీకు లవ్ ఉంది, లవ్ కోసం వచ్చావు నువ్వు అంతే. లవ్ కాదు అది, బిర్యానీ కోసం ఏడ్చాను, ఫుడ్ దానికోసం, లవ్ కాదు అది, అఫెక్షన్ అది తెలుసు. ఒకటైతే నాకైతే క్లాట్ ఉంది, డెమోనానికి కూడా క్లాట్. అది లవ్ కాదని వీళ్ళకి తెలుసు, అటుపక్కన రితుకు తెలుసు. కంటెంట్ కోసం నడుపుతున్నారు. ఆ కంటెంట్ బాగాలేదు అని చెప్పి ఒక పెద్ద మనిషి వచ్చి చెప్తున్నాడు, అర్థం చేసుకుని ఆ కంటెంట్ పక్కన పెట్టాలి మిస్టర్ డెమాన్ పవన్. అప్పుడే నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. నాకు నువ్వు ఎమోషనల్ ఫుల్గా అనిపించావు, బక్రాలా అనిపించావు, అందుకే చెప్పాను నేను నీకు బొరలేదని అని చెప్పి. నీ గేమ్ ఇంప్రూవ్మెంట్ కోసమే కదా చెప్పాను. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ చూసినా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అదే కదా నేను అలాగే అనుకున్నాను. డెమాన్ పవన్ ఫ్రెండ్స్ చూసినా, ఫ్యామిలీ మెంబర్స్ చూసినా, వాళ్ళ ఫ్యాన్స్ చూసినా, పిఆర్లు చూసినా, అమ్మయ్య మా అన్నీకి చెప్పిందిరా దేవతరా అంటే అన్నది కానీ బొరలేదు అన్నది కానీ మంచి పాయింట్ చెప్పిందిరా అని అనుకుంటారు. డెమాన్ పవన్కి అయితే తెలివైనడు. ఒకటి చెప్తే డెమాన్ పవన్ని మబ్బు గిబ్బు అనుకుంటారు, కానీ చాలా తెలివైనడు. ఇప్పుడు చెప్పింది కూడా ఈ అమ్మాయి అర్థమైంది, అందుకే మెల్లిమెల్లిగా దూరం పెడుతున్నాడు లైవ్లో. కానీ రితుకి ఇంకా తెలివైంది, అది అర్థం చేసుకుంది. గేమ్ ఎలా ఉంటుందంటే, రితు లేకపోతే డెమాన్ పవన్ గేమ్ పీక్స్లో ఉంటుంది. అది డెమాన్ పవన్కి అర్థమైంది, అది ట్రై చేస్తున్నాడు. రితుకి డెమాన్ పవన్ లేకపోతే అస్సలు నడవదు, ఇంకా బొక్కలోకి వెళ్ళిపోద్ది.
సో రితు ఎలా వదులుతుంది? సో రితు వదలలేదు, డెమన్ పవన్. సో అటు ఇటు నడుస్తుంది. ఏదో రోజు వస్తుంది, ఒక రోజు, ఆ రోజు ఏదో ఒకటి అవుతుంది అంతే. ఏసీడీసీ తర్వాత మాధురి రమ్యతో చెప్తుంది, హౌస్లో నీకు ఎవరిని చెప్పాను కదా నేమన్నా నీ పొలంలో మొలకలు వచ్చాయని చెప్పి. రమ్య అక్కకి ఇష్టం అంట మాధురి అంటే, ఇంట్రెస్ట్ అంట. కొంతమంది లవ్ అంటున్నారు, ఇంట్రెస్ట్ అంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. డెమాన్ పవన్కి గుండె కూడా చారి ఇంద్ర ఎలా పొంగుతుంది అన్నట్టు చూసుకుంటున్నాడు. సో ఎందుకు ఇష్టం అంటే చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు, ఇన్నోసెంట్ సోల్. డాడ్స్ లిటిల్ ప్రిన్స్కి ఇన్నోసెంట్ సోల్ నచ్చారు. సో టాక్ ఆఫ్ ద హౌస్ ఏనా, టాక్ ఆఫ్ ద హౌస్. ఈ విషయం అందరికీ తెలిసింది. సాయి కూడా చెప్తాడు తనూజకి, ఓహో అందుకేనా రితు అప్సెట్గా ఉంది, రేపు మాట్లాడతాను. సో అది మ్యాటర్. డెమాన్ పవన్ నెక్స్ట్ వర్సెస్ పిక్కిలక్క. బాగుందయ్యా కాంబినేషను, నీ పని బాగుంది. హౌస్లో నీకు ఎవరిష్టం, ఎవరు నచ్చారంటే రమ్య. ఏమో నచ్చుతారేమో అని చెప్పి డెమాన్ పవన్ మీద చూస్తే డెమాన్ పవన్ సిగ్గులు మొగ్గలు గిగ్గులు. నాకు ఈ డెమాన్ పవన్ ఇన్నోసెంట్ నాకు ఇష్టం. డెమాన్ పవన్ చెప్పింది డైరెక్ట్గా, చూడాలి. తర్వాత సాయి కూడా తనుజకి అదే చెప్తాడు, రమ్యకి డెమాన్ అంటే ఇంట్రెస్ట్ అంటే. అవునా, అందుకనే రితు అప్సెట్ అయింది, రేపు మాట్లాడదాం అని. దీని తర్వాత ఆ స్కిట్ వేస్ గుడ్, డీసెంట్, దాన్ని రివ్యూ చేస్తే చండాలంగా ఉంటుంది. తర్వాత జరిగిన 2 విషయాలు, బాత్రూంలో అంటే లోపల కదా, వాష్ ఏరియా దగ్గర. యాక్చువల్గా ఇది జరిగింది. డెమాన్ పవన్ చూడండి, నాకు అదే నచ్చుతుంది. ఏమంటాడు, ఆనెస్ట్గా ఉంటాడు. మన మ్యాడియక్కి నామినేషన్ నుంచి ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ ఉంది. డెమోనో నువ్వు కానీ ఈ వారం రీతుతో మాట్లాడిపోతే నేను నీకు ఇది యూజ్ చేస్తా అంటే, చూడండి ప్రేమ కోసం రక్తం చిందిస్తున్నాడు మనోడు. మీరేమో నిమ్మకాయలు పిండుతున్నారు అంటున్నారు, రక్తం అది, లెమన్ జ్యూస్ కాదు. నేను ఎలిమినేట్ అయితే అయిపోతాను కానీ జెన్యూన్గా ఉంటే నాకు వద్దన్నాడంట. అది బర్నీ గారు కూడా విన్నారంట. ఆ మాట రితుకి చెప్పగానే ఎస్ నా ఫ్యామిలీ సేఫ్ అన్న డైలాగ్ ఉంటుంది కదా మిర్చిలాగా, అమ్మయ్యా నాకు చాలు బిగ్ బాస్లో ఇంకా మనల్ని పిండేస్తాను చెప్పి లాక్ చేసుకుంటుంది మనోడు. ఏందో నా ఆట అనుకుంటున్నాను లోపల. సో అదేదో నడుస్తుంది. డెమాన్ పవన్ ఇటు వెళ్తాడో చూడాలి. ఓవరాల్ ట్రై అయితే చేస్తున్నాడు అబ్బాయి, అది మెచ్చుకోవాలి. బట్ సంహం స్టక్ అయి ఉన్నాడు, చూద్దాం. తర్వాత అలా మాట్లాడుకున్నవాడు అరిసేరింది తనూజ, ఎందాక చెప్పాను కదా. దానికి దీని మీద వ్యూ పాయింట్ పెట్టాలంటే ఇదేం పెద్ద ఇండియా పాకిస్తాన్ వారు కూడా కాదు. దాంట్లో రకరకాలుగా ఉంటుంది. నార్మల్గా చెప్పొచ్చు, గట్టిగా అరిసి ఉండొచ్చు. దాని తర్వాత ఇమాన్యువల్ వచ్చి గట్టిగా అడిగాడు. తర్వాత మంచిగా పాయింట్లు చెప్పాడు, నేను లోకుగా కనబడుతున్నాను అందుకే ఇలా చేస్తుంది ఇదే. ఓవరాల్గా నేనేమంటే ఇమాన్యువల్ అట్లీస్ట్ ఓపెన్ అప్ అయ్యాడు, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే ఆడియన్స్లో ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇమాన్యువల్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు, ఎస్పెషల్లీ రిగార్డింగ్ భరణి అండ్ తనుజ. భరణిది అట్లీస్ట్ డైరెక్ట్గా వెళ్ళి నిన్న చెప్పేశాడు, అన్న నీ ఆట ఇలా ఉంది, నీ ఆట నాకు ఇది నచ్చట్లేదని. అలాగే తనుజతో మాత్రం చెప్పట్లేదు కానీ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు. అట్లీస్ట్ కన్ఫంట్రేషన్ అయినా అయ్యింది, గొడవ అయినా అయిందని నేను నా వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది, నేను అలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అట్లీస్ట్ సరే ఏదో గొడవ పడ్డా ట్రై చేస్తున్నాడు, ఓపెన్ అప్ అవుతున్నాడు. ఆ డిస్కషన్ వదిలేయండి, ఆ గొడవ వదిలేయండి. అర్ధరాత్రి పూటలో మనోడు మాట్లాడాడు, ఈ అమ్మాయి అందరి ముందు అరిసింది, ఇదంతా వదిలేయండి. వీళ్ళు బోలిసాలు కరుచుకున్నారు. కానీ ఇమాన్యువల్ ఈ రేంజ్లో ఎప్పుడైనా తనుజని అడిగాడా? అడగలేదు. ఎందుకు పోస్ట్ వైల్డ్ కార్డ్స్ వచ్చి అడిగాడు? ఇందాక చెప్పిన లాజిక్ అది. సో ఇవన్నీ మనం డాట్లు కనెక్ట్ చేసుకుంటే రాబోయే ఒక 1 వీక్లో చాలా గొడవలు అవ్వబోతున్నాయి. ఇమాన్యువల్కి, తనుజకి, అలాగే డెమాన్ పవన్కి, రీతుకి, ఏమో తనుజకిను కళ్యాణ్కి గొడవలు అవ్వచ్చు, భరణికి కూతురికి గొడవ అవ్వచ్చు. అలాగే వైల్డ్ ఫైర్ వర్సెస్ వైల్డ్ ఫైర్, రాయల్ కార్డ్స్కి ఎగ్జిస్టింగ్ వాళ్ళకి గొడవలు అవ్వచ్చు. ఏదో జరగబోతుంది బుజ్జి. ఓవరాల్గా ఈరోజు ఒక టాస్కే చూపించారు, లైవ్లో ఇంకో టాస్క్ జరిగింది. బాస్క్లో సుమనన్న ప్రభంజనం, సుమనన్న గెలిచాడు, సుమనన్న కెప్టెన్ అయ్యాడు. కానీ గౌరవ్ కెప్టెన్ అవ్వలేదు. ఎందుకు, ఏమిటి, ఎలా? మిడ్ నైట్ కోసంలో మాట్లాడుకుందాం డీటెయిల్గా. 3 గంటల ఫుటేజ్ ఉంది, ఇంకా నడుస్తుంది. నేను కంగారు పడద్దు, మీకు 3 గంటలు చెప్పను, 6 గంటలు చెప్పేస్తాను అంత నీట్గా, ఓకేనా? సో అది ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు ఇప్పుడు కానీ లైక్ చేయకపోతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇందాక వీడియోలో చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నా, సాటర్డే షూటు రేపు మధ్యాహ్నమే జరగబోతుంది. ఏమైనా ట్విస్టులు ఉంటాయంటే ఏమో గుర్రం ఎగరొచ్చేమో. సండే షూటు పెద్దది ఉండబోతుంది, దీపావళి ఆఫరు, 3 గంటల ఎపిసోడ్. అది శనివారం జరుగుద్ది, అది మ్యాటరు. ఎలిమినేషన్ ఉంటుందా లేదా అంటే రేపు చెప్పేస్తాను నేను. అంతవరకు వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.